హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TEJA తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను సిస్టమ్‌ని ఎలా ఫార్మాట్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి. ఎవరికైనా కంప్లెయింట్స్ కానీ, లేకపోతే ఏదైనా డౌట్స్ గాని ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఫర్దర్‌గా ప్రతి వీడియోలోని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నా స్కిల్స్‌ని. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో విండోస్ ఐఎస్ఓ ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. నేను విండోస్ 10 డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి విండోస్ 10 ఐఎస్ఓ ఫైల్ డౌన్‌లోడ్ అని సెర్చ్ కొడితే మనకి ఇక్కడ టెక్వామ్ అనే వెబ్‌సైట్ నుంచి వచ్చింది. మనం ఏ వెబ్‌సైట్ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇక్కడ మనకి డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి కదా! లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి 21H2 ఇప్పుడు నేను చేస్తుంది. ఇందులో మనకి 64 బిట్ అండ్ 32 బిట్ 2 ఉంటాయి. మన సిస్టమ్ 64 అయితే 64 బిట్‌ది, 32 అయితే 32 బిట్‌ది డౌన్‌లోడ్ చేసుకోవాలి. నాదొచ్చేసరికి 64 బిట్ కాబట్టి నేను 64 బిట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 64 బిట్ అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే చాలు. మనకి ఈ విధంగా ఐఎస్ఓ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతది. బట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసేసాను. నా దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ నా పెన్ డ్రైవ్ వచ్చేసరికి నార్మల్ పెన్ డ్రైవ్ కాదు. దాన్ని బూటబుల్ పెన్ డ్రైవ్‌గా చేంజ్ చేయాలి అంటే రిఫ్యూజ్ అనే అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటది. దీన్ని ఇలా కింద స్క్రోల్ చేసినట్టయితే మనకి లేటెస్ట్ రిలీజెస్ అని చెప్పేసి మనకి తగ్గట్టు మన అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. 64 అయితే 64 లేదా 86 అంటే 32 బిట్ అయితే 86 ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసేసుకున్నాను ఇంతకు ముందే. ఒకసారి ఓపెన్ చేసి నీకు ఇంటర్ఫేస్ అన్నది ఎలా ఉంటదన్నది ఒకసారి చూపిస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉంటది. ఇక్కడ డివైస్ అని చెప్పేసి ఉంది కదా! స్టార్టింగ్‌లోనే ఇది వచ్చేసరికి మనకు పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత హైలైట్ అవుతదన్నమాట. కంపల్సరీ పెన్ డ్రైవ్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ బూట్ సెక్షన్ వచ్చేసరికి మనకక్కడ డిస్క్ ఆర్ ఐఎస్ఓ ఇమేజ్ అని చెప్పేసి ఉంది కదా! దాన్ని మాత్రమే మనం చూజ్ చేసుకోవాలి. అది చూజ్ చేసుకున్న తర్వాత పక్కన సెలక్షన్ ఉంది కదా! ఆ సెలక్షన్‌లోకి వెళ్ళేసి ఇందాక విండోస్ ఐఎస్ఓ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఆ ఫైల్‌ని మనమేమో సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వరకు మనం ఇంకేమి కనిపించొద్దు. నెక్స్ట్ ఇక్కడ జీపీటీ ఎంబీఆర్ అని చెప్పేసి ఉంది కదా! ఈ జీపీటీ ఎంబీఆర్ ఇన్ ద సెన్స్ ఏంటి అన్నది నేను తర్వాత డీటెయిల్‌గా చెప్తాను. ఈ ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ సెర్చ్‌లోకి చేంజ్ ద పార్టిషన్ స్టైల్ ఆర్ డిస్క్ అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తది. అక్కడ అందులో ప్రాపర్టీస్‌లోకి వెళ్ళేసి పార్టిషన్ స్టైల్‌లోని జీపీటీయా, ఎంబీఆర్ అనేది తెలుసుకోవాలి. జీపీటీ అయితే జీపీటీ, ఎంబీఆర్ అయితే ఎంబీఆర్ ఇక్కడ మనం రిఫ్యూజ్ అప్లికేషన్‌లోని చేంజ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత కింద ఫార్మాట్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇవేవి మనం డిస్టర్బ్ చేయొద్దు. డైరెక్ట్‌గా స్టార్ట్ అనేసి ఉంది కదా! ఐకాన్ ఆ స్టార్ట్ మీద మనం క్లిక్ చేస్తే చాలు మనకి అయిపోతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతదనమాట. ఫార్మాట్ చేస్తున్నాము పెన్ డ్రైవ్ అందులో ఉన్న డేటా ఎరేజ్ అయిపోద్దని చెప్పేసి ఓకే నొక్కగానే ఫార్మాట్ అయిపోవడమే కాకుండా మనకి సైమల్టేనియస్‌గా ఆ పెన్ డ్రైవ్‌లోనేమో విండోస్ ఓఎస్ అన్నది ఎక్కిపోతది. ఇది కొంచెం టైమ్ తీసుకుంటది. డిపెండ్స్ అపాన్ సిస్టమ్ స్పీడ్ అండ్ ఆల్సో పెన్ డ్రైవ్ తాలూకా వెర్షన్ బట్టి. నా పెన్ డ్రైవ్ వెర్షన్ వచ్చేసరికి 3.0 కాబట్టి కొంచెం స్పీడ్‌గా అవుతుంది. ఇన్‌కేస్ 2.0 పెన్ డ్రైవ్ యూజ్ చేస్తే మాత్రం కొంచెం టైమ్ అయితే తీసుకుంటది. డిపెండ్స్ అపాన్ స్పీడ్ అన్నమాట ఇది. వీడియో లాంగ్ అయిపోద్దని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. వన్స్ ఇది 100% అయిపోయిన తర్వాత మనకి క్లోజ్ అనే ఐకాన్ హైలైట్ అవుతది. దాన్ని క్లోజ్ చేసేయాలి. అంటే బూటబుల్ పెన్ డ్రైవ్‌గా మారిపోతది మనకి నార్మల్ పెన్ డ్రైవ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఏ సిస్టమ్ అయితే ఫార్మాట్ చేస్తున్నామో ఆ సిస్టమ్ పెట్టేసి వెంటనే మనం ఆ సిస్టమ్‌ని రీస్టార్ట్ అయితే చేయాల్సుంటది. ప్రెజెంట్ నేను ఈ సిస్టమ్‌ని నేను ఫార్మాట్ చేయబోతున్నాను. ఈ సిస్టమ్‌ని నేనేమో రీస్టార్ట్ చేయబోతున్నాననమాట. దానికోసం ముందుగా నేను పెన్ డ్రైవ్ పెట్టేసాను. పెన్ డ్రైవ్ పెట్టించిన తర్వాత నేను ఇప్పుడు రీస్టార్ట్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత మనకి కంపల్సరీగా రీస్టార్ట్ చేస్తుండగా మనం బూట్ మెను అయితే రావాలి. దానికోసం మనం డిఫరెంట్ కీస్ అయితే ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్. నాదైతే లెనోవో కాబట్టి F12 కంటిన్యూయస్‌గా ప్రెస్ చేస్తూ ఉండాలి రీస్టార్ట్ అవుతుండగా. అది చేసిన తర్వాత మనకు బూట్ మెను అయితే ఓపెన్ అవుతది. ఇక బూట్ మెను వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ కంప్యూటర్స్ అయితే ఉంటాయి. నాదొచ్చేసరికి యూఎస్‌బీలో నేను ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంది కదా! యూఎస్‌బీ డివైస్ దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. డెల్‌లో ఓఎస్ ఉంటే అందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఓఎస్ దాని మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకొకసారి రీస్టార్ట్ అవుద్ది. రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తది. ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఇన్‌స్టాల్, టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్, కీబోర్డ్ ఫార్మాట్ ఇవన్నీ అడుగుతది. ఇవేమి డిస్టర్బ్ చేయొద్దు. మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసేయడమే. నెక్స్ట్ ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ ఉంటది. దాని మీద క్లిక్ చేసేస్తే మనకి సెటప్ ఈస్ స్టార్టింగ్ అని చెప్పేసి వస్తది. ఇది కొంచెం టైమ్ తీసుకుంటది. డిపెండ్స్ అపాన్ సిస్టమ్. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి లైసెన్స్ యాక్సెప్ట్ చేయమంటారు. యాక్సెప్ట్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి అప్‌గ్రేడా? కస్టమా? అని అడుగుతది. మనం కస్టమ్ చేస్తాం. అప్‌గ్రేడ్ అంటే మనం విండోస్ 10 నుంచి 11 గాని, 7 నుంచి 10 గాని చేస్తే మనం అప్‌గ్రేడ్ చేయాలి. ప్రెజెంట్ అయితే మనం ఫార్మాట్ చేస్తున్నాం కాబట్టి కస్టమ్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి పార్టిషన్స్ అడుగుతదనమాట. మన పార్టిషన్స్ ప్రెజెంట్ అయితే ఓల్డ్ పార్టిషన్స్ ఉన్నాయి. వీటి మొత్తాన్ని మనం ఎరైజ్ చేసేయాలి. ప్రెజెంట్ అయితే నేను ఎరైజ్ చేసేస్తాను. ఎరైజ్ చేసిన తర్వాత మనకు ఓన్లీ సింగిల్ పార్టిషన్ ఉంది.
ఇప్పుడు దీన్ని పార్టీషన్స్‌గా ఇప్పుడైనా డివైడ్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్టర్ ఇన్‌స్టలేషన్ అయినా మనం డివైడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. బట్ మీకు తర్వాత కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే వీడియోలోని మనం ఆఫ్టర్ మొత్తం ఇన్‌స్టలేషన్ అయిపోయిన తర్వాత మేనేజ్‌లోకి వెళ్లి ఎలా మనం పార్టిషన్స్ చేయాలా అన్నది కూడా నేను అక్కడ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు. జస్ట్ మనకి ఎంత జీబీ కావాలో సపోజ్ మనకేమో ఒక 150 జీబీ కావాలనుకోండి. 150 ఆఫ్టర్ 3 జీరోస్. ఒకవేళ 200 జీబీ కావాలనుకోండి. 200 ఆఫ్టర్ 3 జీరోస్. అయితే ఒక 150 జీబీ పెట్టాలనుకుంటున్నాను. సో, 150 ఆఫ్టర్ 3 జీరోస్ పెడతాను. 150 ఆఫ్టర్ 3 జీరోస్ పెడితే అదేంటంటే 150 జీబీ అనమాట. అక్కడ మనం చేసిన తర్వాత అప్లై అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడుగుతదనమాట. మనకి ఎక్స్‌ట్రా పార్టిషన్స్ కొన్ని క్రియేట్ అవుతాయన్నమాట. అవి ఎన్‌ష్యూరా వద్దా? అంటే ఓకేనా కాదా అని చెప్పేసి. వన్స్ మనం అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత దాని మీద ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పార్టిషన్ 1, పార్టిషన్ 2 2 ఉన్నాయి చూడండి. మనకి అవి ఆల్రెడీ రిజర్వ్డ్ అయ్యి ఉంటాయన్నమాట. అవి మనం క్రియేట్ చేసేది కాదు. అది సిస్టమ్ రిజర్వ్డ్ ఉంటది. దాని గురించి కన్‌ఫ్యూజ్ చేయకండి. మనకి ఓన్లీ పార్టిషన్ 3 అండ్ తర్వాత మనకి అన్‌అలోకేటెడ్ స్పేస్ ఉంది కదా! అదే మనకి యూజ్ అవుతదన్నమాట. పార్టిషన్ 3 వచ్చేసరికి నేను ఓఎస్ ఇన్‌స్టాల్ చేయడానికి పార్టిషన్ ఇప్పుడు అన్‌అలోకేటెడ్ చూడండి. నేనేమో దాన్ని కూడాని అలోకేటెడ్ చేసేసాను. అంటే పార్టిషన్ 4 లాగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ రెండిటిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పార్టిషన్ 4 ఏదైతే ఉందో అది కావాలంటే దాన్ని ఇంకా డివైడ్ చేసుకోవచ్చు పార్ట్స్ కింద. బట్ నేనైతే పార్ట్స్ కింద డివైడ్ చేయను. యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉంచేస్తాను. ఈ టాప్ 2 మాత్రం మీరేమి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. టాప్ 2 వచ్చేసరికి దానంతట అదే రిజర్వ్డ్ అవుతదన్నమాట. అంటే క్యాచింగ్ డేటా కోసం. దాని గురించి అయితే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఈ విధంగా మనమేమో పార్టిషన్స్‌ని క్రియేట్ చేసుకుంటామన్నమాట. వన్స్ మనం ఈ పార్టిషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చాలు మనకి ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతది. ఈ డిపెండ్స్ అపాన్ ప్రాసెసర్ అండ్ సిస్టమ్ టు సిస్టమ్ అనేది వేరీ అవుతది. కొంచెం స్పీడ్‌గా అవ్వచ్చు, కొంచెం స్లోగా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్స్ అన్నమాట. ఇంక ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవ్వడం జరుగుతదనమాట. వన్స్ మనకి అది రీస్టార్ట్ అయిన తర్వాత మనకి మిగతా ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతది. ప్రెజెంట్ అయితే రీస్టార్ట్ అవుతుంది చూడండి. ఈ రీస్టార్ట్ అయిన తర్వాత మనకేమో యాజ్ ఇట్ ఈస్‌గా విండోస్ ఓఎస్ ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతది. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి వెల్కమ్ అని చెప్పేసి గూగుల్ అసిస్టెంట్ లాగా మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటది. అది ఒకసారి యాక్టివేట్ అవుతదనమాట. దీన్ని మనం మ్యూట్‌లో కూడా పెట్టుకోవచ్చు వద్దు అనుకుంటే. అది అయిపోయిన తర్వాత జస్ట్ ఎ మూమెంట్ అని చెప్పేసి మనకేమో విండోస్ ఇన్‌స్టలేషన్ అనేది స్టార్ట్ అవుతది ఇక్కడ నుంచి. ఇక మనం రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అని చెప్పేసి మనది ఇండియా కాబట్టి ఇండియా అనేసి రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకున్న తర్వాత మనకేమో ఇక్కడ నెక్స్ట్ కీబోర్డ్ లేఅవుట్ అడుగుతది. ఇక మన యూఎస్ అయితే యూఎస్ పెట్టుకోవచ్చు. లేదా ఇండియా ఉంటే ఇండియా కూడా పెట్టుకోవచ్చు. నేను యూఎస్ పెట్టుకున్నాను. సెకండరీ లేఅవుట్ వచ్చేసరికి స్కిప్ అయితే నేను చేయడం జరిగింది. తర్వాత మనమేమో నెట్వర్క్‌తో కనెక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ మనకు వైఫై గాని, ల్యాన్ గాని మనకి అవైలబుల్‌గా ఉంటే నెట్వర్క్‌తో కనెక్ట్ అవ్వాలి. నేనిక్కడ నాకు వైఫై ఉంది కాబట్టి నేను వైఫైతో కనెక్ట్ అవుతున్నాను. వన్స్ మనం వైఫైతో కనెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొంచెం టైం అయితే తీసుకుంటది. ఇక్కడ కూడాని. ఇక్కడనే కాదు ఇక్కడ నుంచి మనకి ప్రతి ప్రాసెస్ కూడా చాలా టైం తీసుకుంటది. చాలా సేపు పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. మనం మధ్యలో ఆపేయడం గాని, షట్ డౌన్ చేయడం గాని అట్లాంటివి ఏవి చేయొద్దు. అలా కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనకి రీస్టార్ట్ అయితే అవుతది. మీరేం టెన్షన్ పడొద్దు రీస్టార్ట్ అవుతుంది కదా! అని చెప్పేసి. రీస్టార్ట్ అయిన తర్వాత మనకి వెల్కమ్ ప్రాంప్ట్స్ అయితే వస్తాయి. లైక్ హాయ్ అని చెప్పేసి వి ఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ అని చెప్పేసి ఇలా ప్రాంప్ట్స్ కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. ఇవి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటది. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అకౌంట్ యాడ్ చేయడం కోసం మనకేమో కంపల్సరీగా జీమెయిల్ గాని, లేదా అవుట్‌లుక్ అకౌంట్ గాని ఉండాలి. ఇక మన అకౌంట్ అయితే నాది ప్రెజెంట్ జీమెయిల్ ఉంది కాబట్టి జీమెయిల్‌ని నేను యాడ్ చేయబోతున్నాను. దాని తర్వాత మనకి లాగిన్ పిన్ అయితే అడుగుతదనమాట. మనకి 4 డిజిట్ పిన్ అవ్వచ్చు, 6 డిజిట్ పిన్ అవ్వచ్చు. మనకి లాగిన్ పిన్ అయితే అడుగుతది. ఇక్కడ మనకి పిన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటదనమాట. నెక్స్ట్ ప్రైవసీ సెట్టింగ్స్ అప్‌డేట్ చేయమని చెప్తది. మనకి లొకేషన్, ఫైండ్ మై డివైస్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. నేను అన్నీ ఎనేబుల్ చేసి ఉంచుతాను. ఎక్సెప్ట్ అడ్వర్టైజింగ్ ఐడీ మాత్రమే డిజేబుల్ చేసేస్తాను. ఇది మీ ఇష్టం. దాని తర్వాత మనం యాక్సెప్ట్ చేసేయాలి. కొంచెం టైం తీసుకున్న తర్వాత మనకేమో లెట్స్ కస్టమైజ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ యాప్స్ అయితే ఇన్‌స్టాల్ చేయమంటది. అవన్నీ నేను స్కిప్ చేసేస్తూ ఉంటాను. మనకి ఆండ్రాయిడ్ ఫోన్‌తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చని చెప్తది. దాన్ని కూడా నేను ప్రెజెంట్ అయితే స్కిప్ చేయడం జరుగుతదన్నమాట. నెక్స్ట్ కోటన్ అనేసి వాయిస్ అసిస్టెంట్ ఉంది కదా! అది ఏ విధంగా వర్క్ అవుతదని చెప్పేసి ఒక బ్రీఫ్ అయితే ఇస్తారు. ఇది నాట్ నౌ మీద క్లిక్ చేసేద్దాం. ఆ తర్వాత మనకు ఆల్‌మోస్ట్ దేర్ అని ప్రాంప్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకేమో డెస్క్‌టాప్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనమేమో ఓఎస్ అనేది ఇన్‌స్టాలేషన్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి డెస్క్‌టాప్ మీద మనకి మై పీసీ అని చెప్పేసి ఐకాన్ లేదు కదా! దాన్ని ఒకసారి ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేయడానికి మనం సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ డెస్క్‌టాప్ ఐకాన్స్ అనేసి టైప్ చేయాలి. టైప్ చేయగానే మనకి థీమ్స్ ఓపెన్ అవుతది. ఇక్కడ మనకి డెస్క్‌టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇక మై పీసీ అని చెప్పేసి ఉంది కదా! దాన్ని ఎనేబుల్ చేసుకొని అప్లై చేసేసి ఓకే నొక్కిస్తే చాలు. మనకేమో మై పీసీ అన్నది మనకి డెస్క్‌టాప్ మీద కనిపిస్తది.
విండోస్‌లో ఎలా పార్టిషన్స్ చేయాలో ఇప్పుడు నేర్పిస్తాను. బేసిక్‌గా మనం కొత్త సిస్టమ్స్ కొన్నా, ల్యాప్‌టాప్స్ కొన్నా జస్ట్ మనకి లోకల్ డిస్క్ సి అని చెప్పేసి వస్తది. పార్టిషన్స్ రావన్నమాట. దానికోసం మనం డిస్క్ పీసీ మీద రైట్ క్లిక్ చేసేసి మేనేజ్‌లోకి వెళ్ళాలి. దాని తర్వాత మనమేమో డిస్క్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్ళాలి. డిస్క్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్ళగానే మనకక్కడ ఎన్ని హార్డ్ డిస్క్‌లు, ఎస్ఎస్‌డీలు ఎన్నున్నాయో అన్నీ అక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. ఇంకా మనకి అన్‌అలోకేటెడ్ స్పేస్ అని కనిపిస్తుంది కదా! రైట్ క్లిక్ చేసేసి న్యూ వాల్యూమ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అలాగా మనం కంటిన్యూ చేసేస్తే మనకేమో కొత్త వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతది. ఇక నా పర్స్పెక్షన్‌లోని లోకల్ డిస్క్ డి అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా మనమేమో అన్‌అలోకేటెడ్ స్పేస్ గాని, లేకపోతే ఏదైనా స్పేస్‌ని డివైడ్ చేయాలన్నా కూడా ఈ విధంగా అయితే మనమేమో స్పేస్‌ని డివైడ్ చేసుకోవచ్చు లోకల్ డిస్క్‌ని. ఈ విధంగా మనమేమో ఇన్‌స్టలేషన్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇలానే మనం అన్ని ఓఎస్‌లో, అన్ని సిస్టమ్స్‌లోని ఎక్కించుకోవచ్చు. అది విండోస్ 11 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.